ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు తెలియపరుస్తున్నాను. అందరూ కూడా బాగున్నారా? మరొక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఉదయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించున్నారు. అందును బట్టి ఆయన నామానికి మహిమగంత ప్రభావములు కలుగును గాక. ప్రతిరోజు దేవుడు తన వాగ్దానం ద్వారా మనల్ని నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు తన ఆత్మ నడిపింపును చెప్పే ఈ వాక్యాల ద్వారా మనకు అనుగ్రహించి అద్భుతమైన రీతిలో ప్రభు నడిపిస్తున్నారు. అందును బట్టి ఆయన నామానికి మహిమ గంట ప్రభావములు కలుగును గాక. ముందుగా సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకి ఒక శుభవార్త. ప్రతి నెల 2వ మంగళవారం రోజున సాయంత్రం 6 గంటలకు వైఎంసీఏ హాల్ క్లాక్ టవర్ దగ్గర మెట్రో నుంచి వచ్చే వారికైతే పరేడ్స్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ నుంచి సులభంగా రావచ్చు. అక్కడ పరిశుద్ధాత్మ అభిషేక కూడిక ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి నెల 2వ మంగళవారం సాయంత్రం 6 గంటలకు. సో ఈ మాటలు మీరు వింటున్నట్లయితే తప్పక అక్కడికి రండి. ప్రభు బలంగా మిమ్మల్ని తన ఆత్మతో నింపి అభిషేకించి తన కొరకు లేవనెత్తుకొని పోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుని యొక్క వాగ్దానంలోనికి మనం వచ్చినట్లయితే 37వ దావీదు కీర్తన 5వ వచనం, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఏ కార్యాలనైతే మీరు ప్రారంభిస్తున్నారో, ఏవైతే జరిగించాలని ఒక ప్లానింగ్, ఒక ప్రణాళిక కలిగి ఉన్నారో, నిశ్చయంగా దాన్ని దేవుని చేతులకు అప్పగించండి. ప్రభా నేను ఈ పని చేస్తున్నాను తండ్రి, దీన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను అని ప్రతి చిన్నది కూడా దేవుని హస్తాలకు అప్పగించండి. మీరు ఏ సమస్యనైతే మీ చేతుల్లో పెట్టుకున్నారో, ఏ పనులనైతే మీరు చేయాలని మీ చేతిలో పెట్టుకుని ఉన్నారో, అది మీ చేతిలో ఉంటే జయం కలగదు, కానీ అది దేవుని చేతిలోకి బదిలీ చేయండి. ఇప్పుడే మీ సమస్యలన్నీ, మీ పోరాటాలన్నీ, మీ ప్రణాళికలన్నీ, మీ ఆలోచనలన్నీ, మీ తలంపులన్నీ దేవుని హస్తంలోకి బదిలీ చేయబడును గాక, దేవుని హస్తంలోనికి వచ్చును గాక. అప్పుడు ఆయన మీ ప్రతి కార్యమును నెరవేర్చబోతున్నాడు. నీ మార్గం అంతటిని కూడా దేవునికి అప్పగించినప్పుడు, నీవు ఆయన నమ్ముకొని నేను ఆయనకు అప్పగించాను, ఇక దీంట్లో జయమును ఆయనే ఇవ్వబోతున్నాడు, ఇక దీంట్లో విజయాన్ని ఆయనే ఇవ్వబోతున్నాడు. నాకు కావలసిన ఆలోచనను, నాకు కావలసిన జ్ఞానమును, నాకు కావలసిన నడిపింపును ఆయనకు అప్పగించాను, కాబట్టి ఆయనే నాకు అనుగ్రహించబోతున్నాడు అని ఆయనకు అప్పగించిన తర్వాత, ఇక నేను నమ్ముకున్న తర్వాత నువ్వు నెమ్మదితో ఉండు, సమాధానముతో ఉండు, శాంతితో ఉండు, గొప్ప ధైర్యముతో ఉండు. అప్పుడు నీ కార్యము నెరవేర్చబడబోతున్నది. నీ కార్యము నెరవేర్చేది ఆయనే. కార్యమును ప్రారంభించేది, ప్రణాళికను ఆలోచించేది నీవైతే, కార్యాన్ని నెరవేర్చి దాన్ని నూరంతలుగా సఫలపరిచి దాంట్లో విజయాన్ని అనుగ్రహించేది మాత్రం యేసుక్రీస్తు ప్రభువారు. ఎంతమంది సేవకులైతే మందిరాలు కట్టే విషయంలో ప్రణాళికను కలిగి ఉన్నారో, సేవలను ప్రారంభించే విషయంలో, మీ దర్శన నెరవేర్పు కొరకు అడుగు ముందుకేసే విషయంలో ఆలోచన ప్రణాళిక కలిగి ఉన్నారో, అవి అన్నీ కూడా దేవుని చేతులకు అప్పగించండి. మీ పనులన్నీ కూడా దేవుని హస్తాలకు అప్పగించండి. గొప్ప జయమును యేసయ్య మీకు అనుగ్రహించబోతున్నాడు. అవన్నీ కూడా నెరవేర్చబడబోతున్నాయి. మీ కార్యములు దేవుడు సఫలము చేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? యేసుక్రీస్తు ప్రభా మీకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఈ మాటలు ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో, ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డల జీవితంలో తండ్రి మా సమస్యలు, మా పోరాటాలు మా చేతిలో పెట్టుకోవట్లేదు, కానీ మీ చేతులకు బదిలీ చేస్తున్నాం, మీకు అప్పగిస్తున్నాం, యెహోవాకి అప్పగిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభా మీకు అప్పగిస్తున్నాం. వీటిని దయచేసి మీరు నెరవేర్చండి నాయన తండ్రి. మా కార్యములు మీరు సఫలపరచండి. మా మార్గములు, మేము ఏదైతే మార్గం గుండా వెళ్ళాలని ఆశపడుతున్నామో అయ్యా, ఏదైతే కలలు కంటున్నామో అవన్నీ కూడా మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. దయచేసి మీరు వాటిని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. మీ బిడ్డల యొక్క హృదయ వాంఛలు మీరు తీర్చండి, వారి కోరికలు మీరు తీర్చండి. వారి వ్యాపారాల విషయమే, కాంట్రాక్టర్స్ అయితే ప్రభా వారి యొక్క పనుల విషయమే, ఏవైతే చేయాలని ఆశ కలిగి ఉన్నారో ప్రభా అవన్నీ కూడా మీకు అప్పగిస్తుండగా వాటిలో నూరంతల జయము కలుగునుగాక, నెరవేర్పు కలుగునుగాక. సిద్ధపడుతున్నటువంటి వారికి ప్రభా జయము కలగచేయండి, ఆశీర్వాదం కలగచేయండి. విద్యార్థులకు జయము కలుగునుగాక, గొప్ప రిజల్ట్ వారు పొందుకొందురుగాక. చేసే ప్రతి ప్రయత్నాలలో, ప్రతి కార్యములో జయమును అనుభవించుదురుగాక. సేవకులైతే ప్రభా అయ్యా ల్యాండ్, భూమి కొనాలనుకుంటున్నారేమో, అయ్యా మందిరాలు కట్టాలనుకుంటున్నారేమో, వేరే దగ్గర పరిచయం ప్రారంభించాలనుకుంటున్నారేమో, వాటన్నిటిలో కూడా గొప్ప జయము కలుగును గాక. వారి దర్శనములు నెరవేర్చబడును గాక, వారి ప్రణాళికలు నెరవేర్చబడును గాక. గొప్ప కార్యం జరిగించి దీవించమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.